నందమూరి బాలకృష్ణ గారి అభిమానులకు ఇది చేదు వార్తగా ఉండొచ్చు. కానీ దీనికి సంబంధించి అసలు విషయం ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే, ఎందుకు సినిమా ఆలస్యం అవుతుంది, ఎప్పుడు వస్తుంది అని తెలుసుకోవాలంటే మాత్రం తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా మీరు వినాల్సిందే. అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. అండ్ అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు 5వ తారీఖున రిలీజ్ కావాల్సినటువంటి అఖండ తాండవం చిత్రం ప్రస్తుతానికి ఎందుకు వాయిదా పడింది అనేదే ఈ లాంగ్ వీడియోలో తెలుసుకోబోతున్నాం మనం. అయితే ఇక్కడ ఆర్థిక ఇబ్బందుల వల్ల అఖండ 2 చిత్రాన్ని ఆలస్యంగా తీసుకొస్తామని సోషల్ మీడియాలో సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ రానున్నాయి. అయితే దీన్ని పాన్ ఇండియా సినిమాగా తీయాలి అని భావించినటువంటి సినిమా దర్శకులు బోయపాటి సీను గారు అయితే దీనికి సంబంధించి ఖర్చు ఎక్కువ ఎక్కడ కూడా వెనకాడకుండా ఈ చిత్రాన్ని తీసినందువల్ల మంచి అవుట్పుట్ కోసం దాదాపు 4 సంవత్సరాల తర్వాత అఖండ చిత్రానికి రెండవ భాగంగా అఖండ తాండవాన్ని తీశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ చిత్రానికి అద్భుతమైన హైప్ ఉండడం, సినిమా మన ధర్మానికి మన దైవానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి అంశాలు పుష్కలంగా ఉండడం అండ్ మంచి ఎమోషనల్తో చిత్రం ఉండడంతో హై ఎక్స్పెక్టేషన్స్తో పాన్ ఇండియా చిత్రంగా బాలకృష్ణ గారి కెరియర్లో ఈ సినిమా రావాలని భావించి అయితే దీన్ని అద్భుతమైనటువంటి ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా చేయటం జరిగింది. అయితే అంతా బాగానే ఉంది. మరొక 4 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది అని అనుకునే సమయంలోనే అసలు దెబ్బ ఇక్కడే పడింది బాలకృష్ణ గారి అభిమానులకి. అయితే దాదాపు 60 కోట్ల రూపాయలు ఈ చిత్రానికి సంబంధించినటువంటి నిర్మాణ సంస్థకు ఇవ్వాలి అనే ఒక ఒప్పందానికి సంబంధించి ఆ విషయాన్ని హైకోర్టులో పిటిషన్ దాఖలు వేస్తూ ఆ డబ్బులు ఇచ్చేంత వరకు సినిమాని ఆపేయాలి అని హాలీవుడ్ నిర్మాతలు పాన్ ఇండియా సినిమాగా అఖండ తాండవం చిత్రాన్ని తీసే సందర్భంలో మాకు పూర్తిగా లావాదేవీలు వచ్చేంత వరకు చిత్రాన్ని నిలిపివేయాలి అని కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకురావడం వల్ల ఈ చిత్రం ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తుంది. అయితే అన్నీ అనుకున్నట్టుగా అయితే మాత్రం డిసెంబర్ 15 కానీ డిసెంబర్ 21 కానీ ఈ చిత్రాన్ని తప్పకుండా తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి సూపర్ సక్సెస్ అయినటువంటి అఖండ ఇప్పుడు అఖండ తాండవం కూడా అద్భుతంగా ఉంటుంది అని భావించిన అభిమానులకు ఇది చాలా నిరాశగా ఉన్నట్టు అందరూ తెలుసుకోవటం వల్ల అభిమానులకు అసలు విషయాన్ని పూర్తిగా ధృవీకరించాలి అని భావించిన చిత్ర బృందం అసలు జరిగిన విషయాన్ని దాదాపు 4 రోజుల తర్వాత బయటపెట్టింది. అసలు విషయం ఏంటంటే ఇక్కడ డబ్బుకు సంబంధించినటువంటి లావాదేవీలు చాలా ఉండడం వల్ల హైకోర్టుకి సంబంధించినటువంటి విషయాలు మరి హాలీవుడ్ నిర్మాతలు పాన్ ఇండియా చిత్రంగా తీసుకొచ్చినటువంటి అఖండ తాండవాన్ని పూర్తిగా తీసుకుని వాళ్లకు డబ్బులు చెల్లించిన తర్వాతనే చిత్రాన్ని రిలీజ్ చేయాలని భావించినందువల్ల ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది అభిమానులకు చేదు వార్త అయినా కానీ ఇది మాత్రం నిజమే కాబట్టి కొంతకాలం ఇంకా మనం అఖండ తాండవం కోసం ఎదురు చూడాల్సిందే. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్.